కొన్ని నెలల క్రితం ముగిసిన ఐపీఎల్ సీజన్ అద్భుతంగా జరిగింది. ఈ సీజన్లో కొందరు కొత్త ఆటగాళ్లు మెరిశారు. అతి తక్కువ వయసులోనే మెగా ఈవెంట్లు ఆడి సత్తా చాటారు. అందులో ఒకడే వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లోని అత్యంత వేగవంతమైన సెంచరీ బాది రికార్డులు నెలకొల్పాడు. ఈ 14 ఏళ్ల కుర్రాడు అడుగుపెట్టిన సీజన్లోనే సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో యూత్ క్రికెట్లోనూ చెలరేగిపాడు. అతడికి ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నారు. అయితే వైభవ్ను గుర్తించడంలో రాహుల్ ద్రావిడ్, కుమార సంగక్కర కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సంగక్కర ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్గా వ్యవహరిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో వైభవ్ ఎంట్రీపై సంగక్కర ఆసక్తికర కామెంట్స్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ అద్భుత టాలెంట్ ఉన్న కుర్రాడని సంగక్కర అన్నారు. అతని సత్తా ఏంటో 2023లోనే తాము చూశామని గుర్తు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఎనలిస్ట్ ఒకరు మెసేజ్ పంపారని చెప్పారు. ఒక కుర్రాన్ని చూడాలని పిలిచారని, ట్రయల్లో వైభవ్ను చూశానన్నారు. తొలిసారి నెట్స్లో చూశానన్నారు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బ్యాటింగ్ చేశాడని సంగక్కర పేర్కొన్నారు. సీమ్ బౌలర్లను ఎదుర్కొన్నాడని, అందర్నీ సులువుగా ఆడేస్తున్నాడని అనిపించిందని చెప్పారు. బంతిని ఎదుర్కొనేందుకు వైభవ్ దగ్గర చాలా సమయం ఉందని చూస్తేనే అర్థమైందన్నారు. వైభవ్ బ్యాట్ నుంచి వచ్చే శబ్దం గన్ షాట్లా ఉండేదని ఆయన అన్నారు. అంతేకాదు, ఒక్క బాల్ను కూడా మిస్ అవ్వనీయకుండా ప్రతిసారి బంతిని కనెక్ట్ చేసేవాడని చెప్పారు. బ్యాట్ను తిప్పే విధానం చాలా బాగుందని ప్రశంసించారు సంగక్కర. ఆఫ్ స్టంప్ వైపు పడే బంతిని ఆడే విధానం సూపర్ అంటూ ఆకాశానికెత్తేశారు. క్రీజ్లో కదిలే తీరు కూడా చాలా సాధారణంగానే ఉంటుందన్నారు. ఇక వైభవ్ షాట్లను మరింత వృద్ధి చేసుకునేందుకు నిరంతరం శ్రమిస్తాడని, గొప్ప ఆటగాడంటూ పేర్కొన్నారు. టీ20 బ్యాటర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయని, భవిష్యత్తులో మరింత స్పెషల్ క్రికెటర్గా మారతాడని భావిస్తున్నట్టు సంగక్కర చెప్పారు. కాగా ఐపీఎల్ 2025 సీజన్లో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ 1.1 కోట్లకు తీసుకుంది. దానికి వైభవ్ న్యాయం చేశాడు. ఓపెనర్గా వస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూపర్ సెంచరీ చేసి జట్టుకు కీలకంగా నిలిచాడు.